హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. సీఎం రేవంత్ రెడ్డి గారి విషయంలో జీవన్ రెడ్డి గారు ఏవైతే విమర్శలు చేస్తారో ఇవన్నీ కేసీఆర్ గారి డైరెక్షన్లోనే చేస్తారనే కాడికి చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినాక ఇన్ని దినాలు కాంగ్రెస్ పార్టీలు ఉండి ఆయనకు అనుకున్న పదవి రాలేదు. ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి ఏదైతే ఆయన ఎక్స్పెక్ట్ చేసిండో అది రాలేదు కాబట్టి పార్టీలకైనా బయటకు వచ్చి అది రాలేదు, ఇంకా నెక్స్ట్ వస్తుంది రాదన్న క్లారిటీ కూడా లేదు ఆయనకి. ఈ రెండు రీజన్లతోనే దీనిలో ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేసి ఈ టైంలో వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాక కేసీఆర్ గారు ఏవైతే మాటలు మాట్లాడతారో, అంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్ళు అవుతున్నా, చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేకున్నా ఇప్పటికీ కేసీఆర్ గారు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక సందర్భంలో తీసుకొచ్చి తిట్టడమో లేకపోతే విమర్శించడం ఏదైతే చేస్తారో సేమ్ జీవన్ రెడ్డి గారు కూడా అదే చేస్తారు. కేసీఆర్ గారి డైరెక్షన్లోనే కేసీఆర్ గారు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడుతారు తప్ప ఏడు కూడా రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎవరు ఏమనలేకపోతారు. రేవంత్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసింది కాబట్టి జీవన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి కెపాసిటీ, రేవంత్ రెడ్డి గారి పవర్ ఏందో మేబీ ఆయనకి బాగా తెలుసు అనుకుంటా. అందుకోసం అని చెప్పి డైరెక్ట్గా ఏం చెప్పకుండా రేవంత్ రెడ్డి గారి స్టీరింగ్ చంద్రబాబు నాయుడు గారి చేతులు ఉందని చెప్పేసి మాట్లాడుతుంది. ఇట్లా మాట్లాడితే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అసలు చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు పవర్లో లేనప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాకనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన ఇది కూడా కొంచెం కూడా ఇది లేకుండా ప్రజలు ఇంటూరు కదా, ఏదో ఒక మాట చెప్దాం, ఏదో ఒకలాగా నిందేద్దాం, ఏదో ఒకలాగా బురదరాద్దాం అంటే అట్లా కాదు కదా. అంత తెలివి లేకుండా లేరు కదా ప్రజలు కూడా. ఇప్పుడు మీకు పార్టీ మీరు అనుకున్నది ఇయ్యలేదు, ఓకే బయటకు పోయారు, ఓకే రేవంత్ రెడ్డి గారు ఏదో ఒకటి చేస్తారు, అట్లీస్ట్ ఒక ఎమ్మెల్సీనో లేకపోతే మంత్రి ఏదో ఒకలాగా మీరు ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఆయన చేయలేకపోయిండు, అది ఓకే. బయటికి పోయినప్పుడు పార్టీ నాకు నేను అడిగింది ఇవ్వలేదు కాబట్టి బయటికి పోయినా తప్ప వేరే ఏం లేదన్నాక డైరెక్ట్గా చెప్తే అయిపోయేదానికి ఇట్లా చంద్రబాబు నాయుడు గారి రేవంత్ రెడ్డి గారి షేరింగ్ చంద్రబాబు నాయుడు గారి చేతులు ఉందంటే రేవంత్ రెడ్డి గారి గురించి డైరెక్ట్ కేసీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడలేకపోతే డైరెక్ట్గా పేరు పెట్టి రేవంత్ రెడ్డి ఇది చేస్తలేడు, రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తలేడు అని చెప్పి కేసీఆర్ గారు కూడా ఇప్పటిదాకా ఇన్ని దినాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి ఒక్కసారి గిటంగా ఇట్లా డైరెక్ట్ పేరు పెట్టి వెళ్ళలేకపోతుంది. అసలు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి రేవంత్ రెడ్డి గారి మీద చేద్దామంటే అవన్నీ అవన్నీ అయిపోయినాయి. అవన్నీ తెలంగాణ ప్రజలు ఇని విసుగొచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారిని సీఎం చేశారు. ఈ ముచ్చట్లు నడుస్తూనే ఉంటాయని చెప్పి కేసీఆర్ గారు 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి మీద ఏవైతే విమర్శలు వచ్చినాయో, అది ఫోన్ ట్యాపింగ్ గురించి కావచ్చు, కాళేశ్వరం గురించి కావచ్చు, మిషన్ భగీరథ గురించి కావచ్చు, లేకపోతే ఏవైతే ఈ ఒక్క హైదరాబాద్నే డెవలప్ చేస్తారు పక్క విలేజెస్లో ఏం ఇది చేస్తలేరు అన్నకాడికి ఏవైతే ఉన్నాయో ఐటీని ఎట్లా క్లియర్ చేసి ఎట్లా నెక్స్ట్ గవర్నమెంట్ రానికి ఎట్లా ప్లాన్ చేయాలి ఇవి మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి చెప్తేద్దామంటే రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని మాటలు చెప్పినా ఈనే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అన్నారు రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చినాక హైడ్రా ఆపేస్తా చెప్పి కేసీఆర్ గారు హైడ్రా ఆపేస్తా అని చెప్పి అంటే ఆ పడ్డ ఓట్లు కూడా పడ్డాయి కేసీఆర్ గారికి. హైడ్రా మీద ప్రజలందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్ కలిగింది. ప్రజలందరూ హైడ్రాకి సపోర్ట్ చేస్తారు. ప్రజలందరూ హైడ్రాకే కాదు, ఏదైతే ఈ మూసీ నది ఉందో మూసీ నది కూడా ప్రజలు రేవంత్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తారు. మూసీ నది ప్రక్షాళన రేవంత్ రెడ్డి గారు చేస్తా అంటే చాలామంది ఎన్నో రకాలుగా దాన్ని ఇబ్బందులు పెట్టి బదనం చేసి ఏదోలాగా చేద్దామని ట్రై చేశారు. కానీ ఏడ కుదరలే. ప్రజలు రేవంత్ రెడ్డి గారి దిక్కే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారంటే ఏదైనా రీజన్ ఉంటేనే మాట్లాడతారు, ఏదైనా రీజన్తోనే చేస్తాడన్న క్లారిటీ ప్రజలకు ఉంది. కాబట్టి ఈ హైడ్రాకి ఇంతగానో ఒక రెస్పెక్టు, ఒక విలువ, ప్రజలలో ఒక నమ్మకం కలిగింది హైడ్రా అంటే. ఇప్పుడు వచ్చి హైడ్రా ఆపేస్ అంటే ఇంటారా? హైదరాబాద్లో ప్రజలు తెలియదు వాళ్ళకి హైదరాబాద్లో ఏం జరిగిందో, వానలు వచ్చినప్పుడు ఎంత తిప్పలవుతుందో, ట్రాఫిక్ ఎట్లయితుందో, నీళ్ళు ఎక్కడ పోతలేవు, చెరువులు మొత్తం భాగం చేసి బిల్డింగ్ కట్టి ఇవన్నీ మర్చిపోలేరు కదా. ఇప్పుడిప్పుడే కదా హైదరాబాద్ సిటీ మెల్లమెల్లగా ఒక కొలిక్కి వస్తుంది. ఏడైతే చెరువులన్నీ ఎండిపోయినాయో చెరువులు కబ్జా చేసిన ల్యాండ్ తీసి చెరువులు తయారు చేస్తారు కదా. వర్షం నీళ్ళు వస్తే వర్షం నీళ్ళు చక్కగా అక్కడ పోతున్నాయి కదా. కేసీఆర్ గారు అట్లా మాట్లాడారంటే నేనే షాక్ అవుతున్నా. అసలు ప్రజల దిక్కించి కొంచెం కూడా కేసీఆర్ గారు ఆలోచించకుండా హైడ్రా ఆపేస్తా అని చెప్పి ఎట్లా మాట్లాడారని చెప్పి ఇప్పటికైనా సరే కూడా ఊకే రేవంత్ రెడ్డి గారిని బదనాం చేస్తే ఏమీ కాదు. రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా రేవంత్ రెడ్డి గారికి ఉన్న క్లారిటీ నాకు తెలిసి ఇప్పుడున్న నాయకులు ఈ జనరేషన్లో ఎవ్వరికీ లేదు. రేవంత్ రెడ్డి గారి
ఇయ్యాల కోసం మాట్లాడతారేమో, రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఇయ్యాల కోసం కాదు. నెక్స్ట్ అప్డేట్ ఎట్లా అయిపోయారంటే రేవంత్ రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఒక రోసయ్య గారు, ఒక కేసీఆర్ గారు, ఇలా నలుగురిని కలిపితే ఒక రేవంత్ రెడ్డి గారు. ఇలా నలుగురు దిమాగ్ ఎట్లా పనిచేస్తో రేవంత్ రెడ్డి గారి దిమాగ్ ఒక్కటి అట్లా పనిచేస్తుంది. రాజకీయంలో రేవంత్ రెడ్డి గారిని ఇప్పట్లా టచ్ చేయాలని కొట్టాలన్నా అది ఎవరితోనూ కాదు. ఈసంటి పనికిరాని విమర్శలు, ఈసంటి అవసరం లేని విమర్శలు కాకుండా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే విమర్శలు ఏమైనా ఉంటే చేస్తే ప్రజలు ఏమైనా యాక్సెప్ట్ చేస్తారో తప్ప ఇవన్నీ పనికిరాని. ఇవన్నీ విసిగిపోయారు ప్రజలు. ఊకేగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి విసిగిపోయి, చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన చేసుకుంటున్నారు. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన 18 గంటలు పనిచేసుకుంటూ ఆ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఆ రాష్ట్ర ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా నెరవేర్చాలని చెప్పి ఆయన పని ఆయన బిజీగా ఉన్నాడు. ఆయన కేసీఆర్ గారిని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎప్పుడు ఒక మాట మాట్లాడలేడు, ఎప్పుడు తప్పుగా మాట్లాడాడు. అసలు ఆయన ఈ రాష్ట్రం గురించి ఎక్కడ ఒక ముచ్చట కూడా తీస్తాడు. ఆయన రేపొద్దున ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లు ఎట్లుంటుంది, ఆయన పోటీ చేస్తాడా లేదా, పోటీ చేసి ఎట్లా పోటీ చేస్తాడనేది అది నెక్స్ట్ జరగబోయేది. అది ఇప్పటిదాకైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏడ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కానీ, తెలంగాణ ప్రజలను కానీ, కేసీఆర్ గారు ఎవరు నేను మాట్లాడాలి. బట్ మీరు మాత్రం ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు బదనాం చేద్దామంటే ప్రజలకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత బదనాం చేసినా సరే, ఏం చేసినా సరే కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది కదా. తెలంగాణలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారే కదా, MMTA తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారే కదా, సైబరాబాద్ కట్టిన చంద్రబాబు నాయుడు గారే కదా, హైటెక్ సిటీ కట్టింది ఆయనే కదా, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది ఆయనే కదా. ఇవన్నీ చేసింది కదా ఆయన ఇవన్నీ చేసినందుకే కదా ఇవాళ సిటీ ఇట్లుంది. అది ఎవరు ఒప్పుకున్న ప్రజలకు తెలిసిందే కదా. రాజకీయ నాయకుడిగా ఆయన నచ్చకపోవచ్చు చాలామందికి, తప్పేముంది. ఎవరికి నచ్చారు, కొంతమందికి కేసీఆర్ గారు నచ్చారు, కొంతమందికి చంద్రబాబు గారు నచ్చారు, కొంతమంది రేవంత్ రెడ్డి గారు నచ్చారు, కొంతమందికి వైఎస్ రాజశేఖర రెడ్డి నచ్చారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు నచ్చారు. ఎవరి పర్సనల్ అది, అంతే తప్ప ఇట్లా విమర్శలు చేసి ఏదో ఒకలాగా బదలం చేసేద్దాం, రేవంత్ రెడ్డి గారిని పార్టీ మారిపోయినా కదా ఇమీడియట్లీగా కలిసి కొట్టడం అంటే ఇప్పట్లో నేను చెప్తున్నా కదా. కేసీఆర్ గారి దగ్గరికి జీవన్ రెడ్డి గారు అసంటి వాళ్ళు ఇంకా 10 మంది పోయినా సరే కూడా రేవంత్ రెడ్డి గారికి పోయేది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు అసలు కన్సిడర్ కూడా చేయరు. రేవంత్ రెడ్డి గారిని ఎంత కిరకకుండా ఉంటే అంత మంచిది ఎవరికైనా సరే. నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి చెప్తలేను, రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి దమ్ము గురించి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారిని ఎంత డిస్టర్బ్ చేయకుండా ఆయన పైన ఆయన చేసుకొని ఇస్తే ఆయన అంతే. ఇక ఆయన ఎవరు కూడా అట్లా కాకుండా ఏదో ఒకటి మాట్లాడేద్దాం, ఏదో ఒకటి అయిపోతుంది కదా అన్న కాడికి కనుక మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి అంత డేంజర్ ఇంకొకరిని మీరు చూడరు. ఏమన్నా సరే సైలెంట్గా ఉండడానికే చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు. రేవంత్ రెడ్డి గారు అంటే తెలుసు. ఇప్పుడు మొన్నటిదాకా ఉన్నది వేరు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు వేరు. నెక్స్ట్ ఇంక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా ఆయన ఆలోచన విధానం ఇంకా డబుల్ ట్రిపుల్ స్పీడ్ అవుతుంది. ఇంకా కేసీఆర్ గారు ఇన్ని రోజులు బయటకు రాకుండా ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి ఇట్లా ఈ విమర్శలు చేసి మీ ఏషంటులను కూడా ఈసెంట్ విమర్శలే చేపిస్తే ఏం క్రెడిబిలిటీ ఉంటుంది, మీకు రెస్పెక్ట్ ఏముంటుంది? ఇన్ని దినాల రాజకీయాలు ఉండి మీకు క్రెడిబిలిటీ ఏముంది, మీకు ఆ విలువ ఏముంటుంది? మీరు ఏజ్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, చాలా పెద్ద అయినా మీకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది, మీకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది. అది కాపాడుకునేటట్టు మీ మాటలు ఉన్నారు తప్ప ఏదో పార్టీ నాకు ఇలేదు, రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఇట్లా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి పోయేది ఏముండదు. రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా దమ్ముతోనే పనిచేస్తుండు, ఆ దమ్ముతోనే కంటిన్యూ అవుతాడు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జై హింద్.